హాయ్ అండి. కొట్టు దగ్గరికి వెళ్ళానండి బెల్లం తేటానికి. రాగి జావలోకి బెల్లం అయిపోయింది. ఈ లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ తెచ్చానండి. మా అబ్బాయికి ఒకటి, నాకు ఒకటి. నాకు ఈ బిస్కెట్లు అంటే చాలా ఇష్టం అండి. బెల్లం ఉంటే టేస్ట్. ఇంతకుముందు అయితే పైన చక్కెర చల్లేవాళ్ళు అనమాట. అవి అసలు భలే టేస్ట్గా ఉన్నాయి. ఇప్పుడు చాలా క్వాలిటీ తగ్గించేశారు. ఏదో తినాలని తెచ్చుకున్నాను. మీకు ఇది చూడండి, బ్లౌజ్ కుట్టాను చూడండి, పోట్లీ బటన్స్ పెట్టి. చూడండి ఎంత బాగా కుదిరిందో. కరెక్ట్గా రౌండ్ నీట్గా వచ్చిందనమాట. ఇలా పెట్టుకొని లాంగ్ ఫ్రాకు ఫ్రంట్ ఇలా రౌండ్ నెక్ పెట్టి పోట్లీ బటన్స్ పెట్టి లాంగ్ ఫ్రాక్ కుడితే ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుంది కదా. చాలామంది అలా కుట్టించుకుంటారండి చిన్నపిల్లలకి. చాలా బాగుంటుంది. నేను మీకు విషయం చెప్దామని ఈ వీడియో తీస్తున్నాను అనమాట. నేనేం చేశానంటే, నాకు ఒక ఆవిడ ఇక్కడ బట్టలు ఒక 5 చీరలు ఏమో కుట్టించుకుందండి. అవి తీసుకెళ్ళట్లా, డబ్బులు ఇవ్వట్లా. మేము 1 తారీఖు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాము. 1 కల్లా నా డబ్బులు నాకు ఇచ్చేసి బట్టలు తీసుకెళ్ళండి అని గట్టిగా చెప్పాను అనమాట. తీసుకెళ్తాం అని చెప్పింది. ఆవిడ వెళ్ళండి బజార్ మొత్తం అందరికీ చెప్పేసింది మేము ఇల్లు ఖాళీ చేస్తున్నామని. ఆ బట్టలు తీసుకెళ్ళలేదు, ఆ డబ్బులు ఇవ్వలేదు. చూడండి, ఇంకా తాపకు ఒకళ్ళు వచ్చి, మీరు ఇల్లు ఖాళీ చేస్తున్నారా, మేము తీసుకుంటామండి. మీరు ఇల్లు ఖాళీ చేస్తున్నారా, మేము తీసుకుంటామండి. నేను ఎక్కడికి వెళ్ళినా కూరగాయలకు వెళ్తుంటే ఆ సెంటర్లో ఒక అమ్మాయి అడుగుతుంది. అక్కడ బట్టలు అమ్మిద్ది షాప్ పెట్టుకొని. ఆంటీ మీరు ఇల్లు ఖాళీ చేస్తున్నారా, ఎందుకు ఆంటీ అని అడుగుతుంది. కొట్టు దగ్గరికి వెళ్తే ఆ కొట్టు ఆవిడ అడుగుతుంది, మీరు ఇల్లు ఖాళీ చేస్తున్నారా ఎందుకమ్మా అని. మళ్ళీ మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉంది. ఆంటీకి అసలు నేను చెప్పలేదన్నమాట. ఆవిడ పైన డాబా పై నుంచి కేకలు పెట్టి పిలుస్తుంది, లక్ష్మి లక్ష్మి మీరు ఇల్లు ఖాళీ చేస్తున్నారా, ఎందుకమ్మా ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని ఆవిడ అడుగుతుంది. ఈ పక్కింటి ఆంటీ కూడా వచ్చి, మేము ఉంటామమ్మా ఇంట్లో అని వచ్చి ఇల్లు చూసుకుంటుంది. ఇంకొక అమ్మాయి వచ్చి, అక్క మీరు వెళ్ళేసరికి 10 రోజులు టైం పట్టిద్దిగా, మేము ఏసీ కొనుక్కున్నాం, మేము ఫస్ట్ ఏసీ బిగించుకుంటాము, మీరు వెళ్ళిన తర్వాత మేము వస్తాము అని చెప్తుంది. ఊరి నాయన ఒక్క నోట్లో మాట పడితే చూడండి ఎంత మందికి రీచ్ అయిందో అది. అసలు మైకులు అవసరం లేదు, అనౌన్స్మెంట్లు అవసరం లేదు. ఒకళ్ళ నోట్లో వేసామంటే చాలండి, ఆ టాపిక్ ఎన్ని ఇళ్ళకి చేరిద్దంటే అన్ని ఇళ్ళకి చేరిద్ది అనమాట. ఇదే గోల 10 రోజుల నుంచి. మీరు ఖాళీ చేస్తున్నారంట మేము ఉంటాం, మీరు ఖాళీ చేస్తున్నారంట మేము ఉంటామని వస్తున్నారు. ఇంతకీ నా బట్టలు తీసుకెళ్ళలేదు, నా 1500 డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇందాక ఒక అమ్మాయి వచ్చింది, అక్క మీరు ఖాళీ చేస్తున్నారంటగా, ఇల్లు గల వది నెంబర్ ఇవ్వరా అని. మేము ఇంకా ఖాళీ చేయలేదుగమ్మా, ఇంకా 10 రోజులు టైం ఉందమ్మా మాకు, మేము చేసినప్పుడు నేను నెంబర్ ఇస్తాలే నీకు అని చెప్పాను నేను. ఇదే గోలండి 10 రోజుల నుంచి. నేనేమనుకున్నానంటే, మేము వెళ్ళిపోతున్నాం కదా, ఎవరైనా బట్టలు ఉంటే నా కస్టమర్స్ ఉంటారు కదండి, సంవత్సరం నుంచి అలవాటు